నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న అవినీతిపై పూర్తి ఆధారాలతో ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య ప్రశ్నించారు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఆయా ప్రజా సంఘాల నాయకులతో, బాధిత అంగన్వాడీ టీచర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్లో అవినీతికి పాల్పడుతున్న ప్రాజెక్టు అధికారి సరితకు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు కొమ్ము కాస్తే ఖబర్దారని హెచ్చరించారు. సిడిపిఓ సరితపై చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని బాధితులతో కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం, నూతన్ కుమార్, గంగామణి, సిఐటి అధ్యక్షులు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ ఐసీడీఎస్ అధికారి సరిత అవినీతిపై 6/6/2024 రోజున మేము ఫిర్యాదు చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనర్ గారికి. మరి 22 రోజులైనప్పటికీ కూడా ఆమె పైన విచారణ జరగట్లేదు, ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఎందుకు ఆమె అవినీతి పైన చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆమె అవినీతి జరిగినట్లు ఇవాళ మొత్తం ఖానాపూర్ కాదు, జిల్లాలోనే అన్ని విషయాలు కూడా బట్టబయలై ఆమె అవినీతి గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే జిల్లా అధికారులు కానీ, లేదా రాష్ట్ర కమిషనర్ కానీ ఎందుకు ఇవాళ చోద్యం చూస్తున్నారని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా, సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అవినీతి అధికారిని ఇవాళ వెంటనే చర్యలు చేపట్టి ఇవాళ సస్పెండ్ చేయాలని చెప్పేసి, విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే అనేక రకాలుగా సంఘాలుగా మేము ఫిర్యాదు చేసి ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ గూగుల్ పేల ద్వారా, ఫోన్ పేల ద్వారా ఆమె ఆధారాలన్నీ ఇవాళ బట్టబయలై ఇవాళ మొత్తం కూడా అవినీతి అధికారి అనేటువంటి దానికి నిదర్శనంగా కనబడుతున్నప్పటికీ మరి ఏమి కనబడనట్లు, ఏమి చూడనట్లు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు ఉండడం ఏమిటి, మరి వాళ్ళకున్న ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఆమె అవినీతిని బయటపెట్టినందుకే రాని అనేటువంటి అంగన్వాడీ టీచర్ను టార్గెట్గా చేసుకొని ఆమె పైన లేనిపోని నిందారోపణలు చేస్తూ ఆమెను మొత్తానికి వేధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆమె పైనే తప్పుడు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదంతా కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు గమనించాలి. ఇవాళ మొత్తం కూడా ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలన్నీ కూడా టెక్నికల్గా అన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి. ఎవరికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారనేటువంటి కనబడతా ఉన్నది. ఇవాళ సూపర్వేర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కింది అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మెసేజ్ ద్వారా ఇవాళ ఫోన్ పే ద్వారా పంపించమని చెప్పినటువంటి యొక్క మెసేజ్లు కూడా ఆధారంగా ఉన్నాయి. అందుకే ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 243 సెంటర్లు ఉంటే ఈ సెంటర్లలో 3 సంవత్సరాలుగా ఈ తతంగం కొనసాగుతుంటే, ఈ అవినీతి బాగుతం నడుస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుసేట అయినటువంటి విషయం. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవినీతికి పాల్పడినటువంటి అధికారి డెడ్ హ్యాండ్గా దొరికింది కాబట్టి వెంటనే సరితను వెంటనే సస్పెండ్ చేసి విధులను తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 6వ తారీఖు అంటే 28వ తారీఖు 22 రోజులుగా ఇవాళ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవడం వెనుక ముందు ఆడుతున్నారు. అందుకే హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం ముందు త్వరలోనే అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో మొత్తం కూడా అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలందరూ కూడా కూర్చుండి ఒక నిర్ణయం చేసుకుని దశల వారి ఆందోళన కార్యక్రమాలకు మేము పిలుపునిస్తాం. అదేవిధంగా ఇవాళ చర్యలు కనుక తీసుకోకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పే సందర్భంగా వామపక్ష పార్టీల తరఫున, ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖానాపూరు పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ కానీ, ప్రజాపంత మాస్ లైన్ కానీ, అదేవిధంగా సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సిఐటిగా మేము గత 3 సంవత్సరాల నుంచి ఖానాపూరు సిడిపిఓ అవినీతిని మేము బయట పెడుతూనే వస్తున్నాం. స్వయంగా కలిసి ఇంకా మేము చెప్పడం జరిగింది, కానీ మారడం లేదు. ఇప్పటికే అమాయకమైన అంగన్వాడీ టీచర్లను భయభ్రాంతులకు గురి చేసి ఇలా సిఐటిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఇంకా 75 సెంటర్లను మీరు సిఐటి సంఘం నుంచి వెళ్ళిపోకుంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను షోకాస్ నోటీస్ ఇస్తాను బెదిరించి వాళ్ళు మా సంఘం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా సంపూర్ణ సెకండ్ సిడిపిఓగా ఇలా సంపూర్ణ ఒక టీచరు మాట నడుపుకొని ఇలా సిడిపిఓ గారు ఇలా అవినీతికి ఆరోపణలకు పాల్పడడం జరుగుతుంది. ఇప్పటికే ఫోన్పేల ద్వారా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఫ్లెక్సీల పేరుతో 1000 రూపాయలు,
సమ్మర్ సెలవుల పేరుతోని ఆయా దగ్గర 800, టీచర్ దగ్గర 1200, 2000 రూపాయలు వసూలు చేసే ఘటనలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే మేము ఖండిస్తున్నాం. సిడిపోని విధుల నుంచి తొలగించాలి. ఇలా మా యూనియన్ సిఐటికి సంబంధించిన యూనియన్ లీడరు రాని ఇవన్నీ బట్టబయలు చేస్తే ఎదిరిస్తే ఇలా ఒక విలేకరు దాన్ని పేపర్లో ప్రచురిస్తే ఆ విలేకరుకున్న రానికి ఇలా అక్రమ సంబంధం అని అంటగట్టడం సరైనది కాదనేది ఈరోజు మేము సిఐటి నిర్మల్ జిల్లా కమిటీ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సిడిపో తీరును మార్చుకోవాలి. ఉన్నతాధికారులు ఇలా కమిటీ ఎంక్వైరీ కమిటీ అని చేస్తున్నారు. ఎంక్వైరీ కమిటీ ఇలా చేయడం ద్వారా అది సరైన పద్ధతులు జరగడం లేదు. ఎంక్వైరీ కమిటీ ఇంకా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ శాఖల ద్వారా కానీ ఒక కమిటీ వేసి ఇలా సిడిపోను అక్కడ ప్రెస్ నుంచి పక్కకు పెట్టి ఇలా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా సిడిపో గారు ఉండడం వల్ల అంగన్వాడీ